అండ్ ఈరోజు మనము టోనా ఫిష్ తయారీ విధానం చూద్దాము. చాలా వెరైటీగా నేను ట్రై చేశాను. చాలా అద్భుతంగా వచ్చింది రుచి అయితే. ఇది మాకు కాకినాడ దగ్గరలో ఫిష్ హార్బర్‌లో కొన్నారనమాట. దీని గురించి పూర్తిగా మా ఆయన గారి మాటల్లో విందాం మనం ఇప్పుడు. చెప్పండి. ఫిషింగ్ హార్బర్‌లో టోనా ఫిష్ కోసం అని చెప్పేసి కాకినాడ వెళ్ళాము. కాకినాడ ఫిషింగ్ హార్బర్‌కి. అక్కడ ఈ టోనా ఫిష్‌లు డిఫరెంట్ సైజులు ఉంటాయి. 2 కేజీలు, 3 కేజీల నుంచి దాదాపు 35 కేజీల వరకు కూడా టోనా ఫిష్ ఉంటుంది. ఈ ఫిష్ ఎన్ని కేజీలు ఉందండి టోనా ఫిష్? ఈ టోనా ఫిష్ మేము తీసుకున్నదైతే 4, 5 కలిసి తీసుకున్నాము. ఇది యాక్చువల్గా చేప పూర్తిగా 25 కేజీల చేపను తీసుకున్నాము. దీంట్లో రేట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు 10 కేజీల లోపు ఫిష్ అయితే 100-120 రూపాయలకి కేజీ దొరుకుతుంది. అదే 10 కేజీలు దాటింది అయితే 150 రూపాయలు. అదే 20 కేజీలు దాటితే 175 నుంచి 210 రూపాయల వరకు కూడా డిఫరెంట్ రేట్లు ఉంటాయి దీనికి. అయితే మేము తీసుకున్న చేప 25 కేజీల చేప వచ్చి మనకి కేజీ 180 రూపాయలు పడింది. దీన్ని అక్కడే ఫిష్ రేటు ఇది 25 కేజీలు అంటున్నారు కదా. 25 కేజీలు కేజీ 180 చొప్పున చూసుకోవాలి. అయితే ఇక్కడ కటింగ్ తీసుకెళ్ళడానికి అదే కుదరదు కాబట్టి ఫిష్ని దాన్ని ఏం చేసామంటే యాక్చువల్గా అక్కడే కటింగ్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఈ ఫిష్ని కట్ చేయడానికి కేజీకి 30 రూపాయలు తీసుకుంటారు. కేజీ ఫిష్కి తీసుకున్నారు కదా. దాదాపు ఈ 25 కేజీల చేప మాకు మీట్ అయ్యేటప్పటికి మనకి అవుట్పుట్ వచ్చేటప్పటికి 17.5 కేజీలు వచ్చిందండి. మొత్తం మిగతా వేస్ట్ అంతా పోయి. కాకపోతే ఈ ఫిష్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దానికోసమనే ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానికోసమనే మేము ప్రత్యేకంగా ఈ ఫిష్ కోసం అని చెప్పేసి పోర్ట్కి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇది హార్ట్కి చాలా మంచిదండి. అయితే సముద్రంలో మిగతా చేపల కన్నా ఈ టోనా ఫిష్లో స్పెషల్ ఏంటంటే ప్రతిరోజు డైలీ మనం ఒక 2 ముక్కలు తినగలిగితే దీనివల్ల చాలా హార్ట్కి కానీ నర్వస్ సిస్టమ్కి కానీ చాలా మంచిదండి. హెల్త్కి అయితే చాలా మంచిది ఫిష్. వీలైతే ఎవరు తీసుకున్నా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని రెగ్యులర్గా తింటే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు దాన్ని బట్టి ఈ డిఫరెంట్ సైజుల్లో ఉంటాయండి. దాదాపు 2 కేజీల నుంచి 3 కేజీల దగ్గర నుంచి దాదాపు 35 కేజీల దాకా కూడా దొరుకుతుందండి. ఇది యాక్చువల్గా బయట మార్కెట్లో తక్కువ దొరుకుతుందండి. దాదాపు ఎక్కువగా కంపెనీ వాళ్ళ ప్రాసెస్ యూనిట్లకు పట్టుకెళ్ళిపోయి ఇది ఎక్స్పోర్ట్కి ఎక్కువ పోతుందండి. అక్కడ మేము వాళ్ళని బతిమాలి మాకు ఫిష్ కావాలని చెప్పి అడిగితే వాళ్ళు మా రిక్వెస్ట్ మీద ఇచ్చారు తప్ప మా రిక్వెస్ట్ మీద ఇచ్చారు. అది అందుకు తీసుకున్నాం మేము. కాబట్టి ఈ ఫిష్ని అవైలబిలిటీ ఉంటే ఎవరైనా సరే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నప్పుడు కూడా తక్కువ బయటికి తీసుకుని అది వాడుకోవాలని చెప్పారు కదా. మనం ఇది టోనా ఫిష్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నప్పుడు మనం ఏ రోజు ఎంత క్వాంటిటీ మనం వండుకుంటున్నామో దానికి సరిపడగానే ప్యాకింగ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. వన్స్ ఫ్రిడ్జ్ లోంచి తీసిన తర్వాత ఆ క్వాంటిటీ మొత్తం వండేసుకోవాలి. మళ్ళీ కొన్ని తీసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడితే చేప పాడైపోద్ది. కాబట్టి అలా కాకుండా మనం ఎంత క్వాంటిటీ వండుకుంటామో అంత క్వాంటిటీ ప్రత్యేకంగా సెపరేట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చిన్న బాక్సుల్లో కవర్స్లో పెట్టుకుంటే మనము ఈజీగా తీసుకుని వండుకోవడానికి బాగుంటుంది. అంటే ఒకసారి తీసింది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అది పాడైపోతుంది. కాబట్టి వెంటనే తీసుకుని వండుకోవడానికి బాగుంటుంది. కాబట్టి అలా విడివిడిగా పెట్టుకుంటే బాగుంటుంది అంటున్నారు. అంతే కదా. స్కిన్లెస్ చేయాలండి కంపల్సరీ.
స్కిన్‌లెస్ చేస్తేనే బావుంటది. చిన్నగా ముక్కలుగానే ఇలాగా చికెన్ మీట్ ఎవరైనా మాక్సిమం అంతా స్కిన్‌లెస్సే చేయించుకుంటారు. దీని మీట్ చాలా బావుంటది. ఎక్కడ ముళ్ళు గాని, బోన్ గాని మనకి దొరకదు. బోన్ ఉన్నా ఆ బోన్ పీస్‌ని సెపరేట్ చేసుకొని దాన్ని వేరే రకంగా మనం కుక్ చేసుకుంటే బావుంటది. ఇదైతే ఫ్రై చేసుకొని డైలీ తింటే చాలా బావుంటది. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము నాష్टा ఎలా చూసినా ట్యూనా ఫిష్ ఇగురు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇలా నేను కొన్ని ముక్కలు తీసుకున్నాననమాట. సెపరేట్‌గా పెట్టుకున్నాను. ఇలా కొన్ని ముక్కలు తీసుకొని ఇగురు వండానండి. చాలా బావుందనమాట టేస్టు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చి తీరుతుందనమాట. చాలా చాలా బావుంది. ఇలాగా అంటే ఇది చికెన్ లాగే ఉంటుందనమాట. అసలు ముళ్ళులు ఉండవనమాట. ఎవరైనా ఈజీగా తినొచ్చనమాట. చాలా బావుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ట్యూనా ఫిషు. ఇలాగా నేను చిన్ని ఉల్లిపాయలు తీసుకున్నానండి. మన పెద్దవాళ్ళప్పుడు ఇలాగా చేపల కూరకి నీసి అంటే ఎన్వి కూరలకి ఇలాగా చిన్న ఉల్లిపాయలు ప్రత్యేకించి కొనుక్కొని వండుకునేవారండి. ఎందుకంటే ఈ ఉల్లిపాయలు తీయగా కూర తీపి రాదని ఇలా చిన్న ఉల్లిపాయలు కొనుక్కొని వాడుకునేవారనమాట. నేను గూడా అలాగే చిన్న ఉల్లిపాయలు కొనుక్కున్నమాట. ఇలాంటి కూరలకు ఉపయోగపడుతుందని. ఇలా ఉల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. కొంచెం అల్లడము ఓపికగా ఒలుచుకోవాలి కానీ టేస్ట్ బావుంటుందనమాట. ఇలా చిన్న ఉల్లిపాయలు యూజ్ చేసుకోవడం వల్ల. ఇక మసాలా ఏం యూజ్ చేశానంటే అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పులు, నేను గుమ్మడి గింజలు, ఎండు కొబ్బరి అండి. ఇలా చూసాను మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత అది మసాలా సెపరేట్‌గా తీసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా అంటే ఆన్ ఆఫ్ పల్సిచ్చి మిక్సీ పట్టేసాననమాట అండి ఆనియను. అప్పుడు పాన్ పెట్టుకొని నేను ఇప్పుడు ఈ ట్యూనా ఫిష్ లేయర్స్‌గా ఉంటుందండి. చూడడానికి చికెన్ ముక్కలాగే ఉంటుంది సేము. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలా పాన్ పెట్టుకొని నూనె వేసుకొని, కరివేపాకు వేసుకొని, నేను ఉప్పు, కారం ఏం పట్టించకుండానే ముక్కలు ఇలాగా ఫ్రై చేసేసాననమాట. ఈ లేయర్స్‌గా ఉండి చికెను పీస్ ఇలాగా వచ్చేస్తుందనమాట. ఇలా మనం ఫ్రై చేసుకున్నామంటే ముక్క తినడానికి అందంగా ఉంటుందనమాట. చాలా బావుంటుంది. లేస్‌గా ఇలా విడిపోతుందనమాట. ఇది స్కిన్‌లెస్ చేశారు గదండీ! అందుకు ఇంకా ఇలాగే మనకి చూడడానికి చికెన్ లాగే ఉంటుంది. చికెన్ ఫ్రై లాగే ఉంటుంది. నేను అసలు యాక్చువల్‌గా ఇలా ఫిష్ చికెన్ 65 లాగా అలాగా ఫిష్ 65 చేద్దామనుకున్నానమాట. ట్యూనా ఫిష్ 65 ఇలా టమాటో సాస్, సోయా సాస్ ఇలా సాసులన్నీ వేసి చేద్దామనుకున్నాను. ఈరోజు ఈసారి మాత్రం కొన్ని ముక్కలు ఇలా ఇగురు ట్రై చేశానండి. చాలా బాగా వచ్చిందనమాట. ఈ ట్యూనా ఫిష్ ఇగురైతే అదిరిపోయిందండి. ఇలాగా ఫిష్‌లన్నీ ఏసి పాన్‌లో వేసేసిన తర్వాత 3 మినిట్స్ అయిన తర్వాత పక్కకి తిప్పి ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దోరగా వేగిన తర్వాత కలర్ మారుతుందనగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగ మళ్ళీ అదే పాన్‌లో ఆనియన్ పేస్ట్ వేశాను. కొద్దిగా అవసరమైతే ఆయిల్ వేసుకోవచ్చు. అది ఆయిలు సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చండి. ఆ ఆయిల్‌లో ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని వేయించుతున్నాను. అది వేగే లోపల టమాటా కూడా మిక్సీ పట్టేసానండి. టమాటా ప్యూరీ కూడా వేసుకుంటే గ్రేవీకి చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఇప్పుడు పచ్చివాసన లేకుండా వేగిపోయిన తర్వాత నేను టమాటా ప్యూరీ కూడా వేసి వేయించేసాను. ఇప్పుడు ఇందులో నేను కోడేస్తున్నానండి. పెరుగు వేసి మిక్సీ పట్టేసాననమాట. లంప్స్ లేకుండా ఇలాగా వస్తుందని మిక్సీ పట్టేసాననమాట. అందులో మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని టమాటా ప్యూరీ పచ్చివాసన లేకుండా వేగిపోయిన తర్వాత పెరుగులో కారం కలిపింది కూడా మిక్సీ పట్టింది వేసి వేయించేసాను. పసుపు మనము రుచి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని వేయించేసుకుందాము. ఇప్పుడు మనము వేయించి పక్కన పెట్టుకున్న ట్యూనా ఫిష్‌ను ముక్కలు కూడా వేసేద్దాము. ఈ ముక్కలు కూడా వేసి సిమ్‌లో పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఉప్పు, కారము ఈ ముక్కలకు పట్టేలాగా
సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటూ మగ్గించుకుందామండి. అసలు ముళ్ళులు ఉండవు కాబట్టి చాలా ఈజీగా తినడానికి, అంటే కొంతమందికి భయపడతారు చూడండి, ముళ్ళులు ఉన్నాయి బాబోయ్ అంటే స్లోగా తింటారనమాట. ఆ విధంగా తినక్కర్లేదు అనమాట. ఈ ట్యూనా ఫిష్ ముళ్ళులు ఉండవు కాబట్టి మనం పోర్క్ కూర్చుని కూడా తినేయచ్చు అనమాట. అంత ఈజీగా ఉంది. ఈ ఫిష్ తినడానికి చాలా బాగుంది. ఇలా నేను సిమ్లో మగ్గించుకున్న తర్వాత 5 మినిట్స్ లాగా ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలా సిమ్లో మగ్గించుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ కడిగిన వాటర్ మొత్తం 1 గ్లాస్ వాటర్ ఉంటుందన్నమాట. 1 గ్లాస్ వాటర్ వేసేసి ఇలా సిమ్లోనే మగ్గించుకున్నాను. బాగా ముక్కకి ఉప్పు కారం పడుతుందని. ఆల్రెడీ మన ఫిష్ వేపిన గురించి ముక్క విడిపోతుందనే భయం ఉండదండి. చాలా బాగుంది ఈ ఫిష్ కర్రీ. ట్యూనా ఫిష్ ఎగురు అదిరిపోయిందంతే. ఫైనల్గా ఆయిల్ పైకి తెలిన తర్వాత కొత్తిమీర వేసేసుకుందాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా బాగుంది. ఈ ట్యూనా ఫిష్ ఎగురైతే అదిరిపోయింది అంతే. సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి.